కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు పెద్దపల్లి జిల్లా మాల సంఘం జిల్లా అధ్యక్షుడు డానియల్. ఆగస్టు 2న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఐఎన్టీయూసీ నాయకులు కోటేశ్వర్లు. శనివారం సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా విచ్చేస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పౌర సన్మాన ఆత్మీయ సన్మానం జరుగుతుంది. వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ పక్షాన కృషి చేస్తామని, అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీయూసీ జిల్లా పక్షాన కోరుతూ ఎంపీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మంత్రి గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము. మాల సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.